కమ్ బ్యాక్. మహబూబ్ నగర్ జిల్లా వేముల గ్రామంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఎస్జీడీ ఫార్మా కంపెనీ 2వ యూనిట్ ను ప్రారంభించబోతున్నారు రేవంత్. ఇక ప్రారంభోత్సవం తర్వాత జిల్లా ముఖ్య నాయకులతో సమావేశమవుతారని స్థానిక ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి చెప్పారు. జిల్లాలో అభివృద్ధి పనులపై సీఎం రేవంత్ రెడ్డికి ప్రతిపాదనలు అందిస్తామని ఎమ్మెల్యే చెప్పారు. రైట్గా సీఎం రేవంత్ మహబూబ్ నగర్ జిల్లా పర్యటనకు సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి నరేంద్రచారి అందిస్తారు. నరేంద్ర. మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించున్నారు. ఉదయం 10:45 బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో మహబూబ్నగర్ చేరుకోనున్న రేవంత్ రెడ్డి ఇక్కడ మహబూబ్నగర్ జిల్లా మూసాపేట మండల వేముల గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి ఎస్జీటీ ఫార్మా కోచింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సంబంధించినటువంటి 2వ యూనిట్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఇందుకు సంబంధించి 10:45కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో మూసాపేట చేరుకోనున్నారు. 11 గంటలకి ఇక్కడ ఆయన చేరుకొని ఇక్కడ దాదాపుగా 12:45 వరకు కూడా ఇక్కడే ఉండనున్నారు. ఇది సంబంధించి కూడా అధికారులన్నీ ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం చూసుకున్నట్లయితే ఈ రోజు దాదాపుగా గంటన్నర పాటు కూడా మహబూబ్నగర్ జిల్లాలో గడుపుతున్నారు. ఈ కార్యక్రమం అనంతరం నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడ ఖమ్మం జిల్లాలకు బయలుదేరున్నారు. అందుకు సంబంధించి కూడా ఏర్పాట్లు అధికారులు పూర్తి చేయడం జరిగింది. ప్రైవేట్ కార్యక్రమం కాబట్టి పరిమితమైనటువంటి అనుమతులు ఇక్కడ ఇస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. మొత్తం మూసపేట గ్రామంలో కోజిన్ ప్రైవేట్ లిమిటెడ్ సంబంధించినటువంటి 2వ యూనిట్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించడం దేవరకద్ర నియోజకవర్గంలో ఈయన ఉత్తమ పర్యటిస్తున్న నేపథ్యంలో ప్రైవేట్ కంపెనీకి సంబంధించింది కాబట్టి పూర్తి స్థాయిలో భద్రత కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు 12:45కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడ నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో ఖమ్మం బయలుదేరి వెళ్ళనున్నారు. అంటే మొత్తంగా చూస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు దాదాపుగా 11 నుంచి దాదాపు 12:45 వరకు కూడా మహబూబ్నగర్ జిల్లాలోని ప్రైవేట్ కంపెనీకి సంబంధించిన కార్యక్రమంలో పాల్గొనున్నారు. దీపిక. రైట్ నరేంద్ర, థ్యాంక్స్ ఫర్ ది లేటెస్ట్ అప్డేట్స్.